ఓకే స్టూడెంట్స్, మనం ఈ సెకండ్ వరల్డ్ వార్లో మనకి రెండు ప్రపంచ యుద్ధాల మధ్య జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి మనం చూస్తూ ఉన్నాం. అందులో పార్ట్ 1 కంప్లీట్ అయింది. పార్ట్ 2లో రష్యాలో వచ్చినటువంటి క్యాపిటలిస్టిక్ రెవల్యూషన్ గురించి మనం చూసాం. తర్వాత రివల్యూషన్ అనంతరం లెనిన్ నాయకత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం అనేటువంటిది రష్యాలో ఏర్పాటు అవడం అనేటువంటిది జరిగింది. ఇది తర్వాత మరి అనేకమైనటువంటి చిన్న చిన్న సోవియట్స్ అన్నీ కలిపి 1924లో యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్గా ఏర్పడడం జరిగిందని చెప్పేసి మనం అనుకున్నాం. ఈరోజు మిగిలిన పాఠ్యాంశం చూద్దాం. అందులో భాగంగా రష్యాలో లెనిన్ తర్వాత అధికారంలోకి వచ్చి ఆధునిక రష్యా నిర్మాతగా పేరుగాంచినటువంటి గొప్ప వ్యక్తి, ఆయన పేరు ఏంటంటే స్టాలిన్ అన్నమాట. రైజ్ ఆఫ్ స్టాలిన్ రష్యాలో ఏ విధంగా రష్యాని డెవలప్ చేయడం, ఒక నాయకుడిగా ఆయన ఏ విధంగా అభివృద్ధి అయ్యారు అనేటువంటిది మనం చూద్దాం. రైజ్ ఆఫ్ స్టాలిన్ యొక్క డెవలప్మెంట్ ఇన్ రష్యా గురించి చూద్దాం. After the death of Lenin in 1924, Stalin emerged as the leader of Communist Party. మనకి ఈ కమ్యూనిస్ట్ పార్టీ స్థాపకుడిగా రష్యాలో కమ్యూనిస్ట్ విప్లవానికి, ముఖ్యంగా అక్టోబర్లో వచ్చినటువంటి విప్లవానికి ముఖ్య కారకుడిగా మనం వ్లాడిమిర్ లెనిన్ని చెప్పుకోవడం జరిగింది. ఆయన 1924 వరకు ఆయన రష్యా పాలకుడిగా వ్యవహరించారు. ఆయన తర్వాత ఆయన మరణానంతరం అంటే 1924లో లెనిన్ మరణించడం అనేటువంటిది జరిగిందనమాట. ఆయన మరణానంతరం రష్యాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని చేపట్టినటువంటి వ్యక్తి జోసెఫ్ స్టాలిన్ అనమాట. ఈయనే జోసెఫ్ స్టాలిన్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సింబల్ అనమాట, యాంబ్లం సుత్తి కొడవలి అనేటువంటిది. అంటే మనం ఈ పార్టీలకు సంబంధించి అనేకమైనటువంటి సింబల్స్ మనం చూస్తూ ఉంటాం. ఎలక్షన్ సింబల్స్ ఉంటాయి, పార్టీ సింబల్స్ అనేటువంటివి కూడా ఉంటాయి. పార్టీ సింబల్ వేరేగా ఉంటుంది, ఎలక్షన్ సింబల్ వేరేగా ఉంటుంది. అలాగే ఈ స్టాలిన్ స్థాపించినటువంటి ఈ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క యాంబ్లం ఏంటి అంటే కొడవలి సుత్తి. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు ఎవరైనా సరే ఈ కొడవలి సుత్తిని తమ పార్టీ యాంబ్లంగా అంటే పార్టీ చిహ్నంగా వాళ్ళు చూపించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. యుఎస్ఎస్ఆర్ బిగెన్ 5-year ప్లాన్స్ ఇన్ 1928. అదేవిధంగా 1928లో రష్యాలో 5 years ప్లాన్స్ అంటే పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించడం అనేటువంటిది జరిగిందనమాట. మొట్టమొదటిసారిగా ప్రపంచానికి 5 years ప్లాన్ని అమలు చేసి చూపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే జోసెఫ్ స్టాలిన్ అనమాట. ఈ 5 years ప్లాన్స్నే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశంలో కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది జరిగింది. అంటే మన బీజేపీ గవర్నమెంట్ వచ్చేంతవరకు కూడా మనకి పంచవర్ష ప్రణాళికలు అమలులో ఉండేవి. ఫస్ట్ 5-year ప్లాన్ అని, సెకండ్ 5-year ప్లాన్ అని, అలాగో 10, 11 5-year ప్లాన్స్ అనేటువంటివి మనకు రావడం అనేటువంటిది జరిగింది. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్లానింగ్ కమిషన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ అనేటువంటి మరొక కొత్త సంస్థని వాళ్ళు ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగిందనమాట. ఆ విధంగా ఈ 5-year ప్లాన్స్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించిన వాళ్ళు ఎవరయ్యా అంటే జోసెఫ్ స్టాలిన్. రష్యాలో 1928లో ఆయన ప్రారంభించడం అనేటువంటిది జరిగిందనమాట. తర్వాత జోసెఫ్ స్టాలిన్ ఇంట్రడ్యూస్డ్ కలెక్టివ్ ఫార్మ్స్ కాజ్డ్ ఏ సివియర్ ఫెమైన్ ఇన్ 1929-30, లీడింగ్ టు ద డెత్ ఆఫ్ ఏ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ అనమాట. ఈ జోసెఫ్ స్టాలిన్ ఏంటంటే ఆయన తీసుకొచ్చినటువంటి ఆ సంస్కరణల్లో అంటే రిఫార్మ్స్లో ముఖ్యమైనటువంటి రిఫార్మ్ ఏదయ్యా అంటే కలెక్టివ్ ఫార్మ్స్ అనమాట. కలెక్టివ్ ఫార్మ్స్ అంటే ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలు.
ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలన్నమాట. అంటే భూమినంతటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఎవరికి కూడా వ్యక్తిగతంగా భూమి ఉండదు. వ్యక్తిగతంగా భూమి అనేది ఉండదు. ఉమ్మడిగా ఇప్పుడు తాపేశ్వరం ఉందనుకోండి, తాపేశ్వరంలో ఉన్న అన్నింటినీ కూడా తాపేశ్వరంలో ఉన్న వ్యవసాయదారులు ఒక సంఘంగా ఏర్పడి ఆ సంఘమే ఆ భూములన్నింటిలోనూ పంటలు పండించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అంటే వ్యక్తిగతంగా రామారావు గారికి ఒక 10 ఎకరాలు, వెంకట్రావు గారికి ఇంకో 20 ఎకరాలు, అలా వ్యక్తిగత భూములు కాకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి భూములన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆ గ్రామంలో ఎవరైతే వ్యవసాయదారులు ఉంటారో వాళ్ళందరినీ ఒక సంఘంగా ఏర్పాటు చేసి వాళ్ళే ఆ భూముల్లో అగ్రికల్చర్ అంటే పంటలు పండించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఏమంటారంటే కలెక్టివ్ ఫార్మ్స్, అంటే ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలు అనమాట. అంటే వ్యక్తిగత భూముల్ని కూడా వీటిల్లోకి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. కలెక్టివ్ ఫార్మ్స్ కాజ్డ్ ఏ సివియర్ ఫెమైన్ ఇన్ 1929 and 30. 1929-30 మధ్య భాగంలో ఈ కలెక్టివ్ ఫార్మ్స్ మరి తీవ్రమైనటువంటి కరువుకి దోహదం చేయడం అనేటువంటిది జరిగిందనమాట. ఎందుకంటే ఈ కలెక్టివ్ ఫార్మ్స్ స్టార్టింగ్లో ఎవరికి కూడా సొంత భూమి లేదనుకున్నాం. ఉమ్మడిగా భూమిని పంటలు పండించుకోవడమే. దాంతో వ్యక్తిగతంగా కేర్ అనేటువంటిది లేకపోవడం వల్ల ఇప్పుడు 10 ఎకరాల రైతు ఉన్నాడు అనుకోండి, ఆ 10 ఎకరాలని జాగ్రత్తగా వ్యవసాయం చేసుకుంటాడు, జాగ్రత్తగా ఉడుపులు ఊడుస్తాడు. ఉడుపులు ఊడ్చిన తర్వాత ఆ పొలంలో ఏవైనా తెగుళ్ళు వస్తున్నాయా, ఏ తెగులకి ఏ మందు కొట్టాలి, ఎప్పుడు ఎంత పిండి వేయాలి అన్నీ జాగ్రత్తగా చూసుకుని ఆ కేర్ తీసుకుని పంట పండిస్తాడు. కాబట్టి అధిక దిగుబడి అతనికి వస్తుంది. ఆ అధిక దిగుబడి రావాలన్న ఉద్దేశంతో అతను చేను మీద ఎంతో కేర్ తీసుకుని పండిస్తాడు, సొంత చేను కాబట్టి, లేదా కౌలు సొంత వ్యవసాయం కాబట్టి. కానీ ఇక్కడేంటి, సొంత వ్యవసాయం ఏం కాదు, ఉమ్మడి వ్యవసాయం. పోయినా నాకు పోయేదేం లేదు అన్నట్టుగా ఎవరు కూడా ఆ వ్యవసాయం మీద సరిగ్గా దృష్టి పెట్టకపోవడంతో ఎవరిది ఆ భూమి సొంత భూమి కాదు కాబట్టి ఎక్కువ దిగుబడి వచ్చినా అందరి మీద ఉమ్మడిగానే వస్తుంది, కానీ మనకి వ్యక్తిగతంగా రాదు. కాబట్టి ఇప్పుడు మన 10 ఎకరాలు అనుకోండి, ఎంత ఎక్కువ దిగుబడి వస్తే అంత మనకే వస్తాయి ఆ డబ్బులు అనేటువంటివి. 50 బస్తాలు పండి 60 బస్తాలు పండించామనుకోండి, ఆ ఎక్స్ట్రా పండిన 10 బస్తాలకి డబ్బులు మనకే రావడం జరుగుతుంది. కానీ ఈ కలెక్టివ్ ఫార్మ్స్లో ఎంత ఎక్కువగా పంట పండినా అది మనకి సంఘానికే వెళ్ళిపోతుంది, కానీ మనకి వ్యక్తిగతంగా రాదు. కాబట్టి ప్రజలు వ్యవసాయం మీద అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడం, కేర్ చూపించకపోవడం కారణంగా పంటలు సరిగ్గా పండకపోవడం వల్ల 1929-30s మరి సివియర్ ఫెమైన్ అనేటువంటిది రావడం అనేటువంటిది రష్యాలో జరిగిందనమాట. ఆల్ ఇండస్ట్రీస్ వాజ్ ఓన్డ్ బై ద స్టేట్ which did not allow free market and sold the industrial products to the consumers directly. అదేవిధంగా రష్యాలో జరిగిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పరిశ్రమలన్నింటినీ ప్రభుత్వం జాతీయం చేసేయడం జరిగింది. ఏవైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో ఆ ఫ్యాక్టరీలన్నింటినీ కూడా గవర్నమెంట్ తీసేసుకోవడం అనేటువంటిది జరిగింది. ప్రజలకి కావలసిన అన్ని వస్తువులని కూడా గవర్నమెంటే ఉత్పత్తి చేసి అందించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అదే క్యాపిటలిస్టిక్ సిస్టమ్ అనుకోండి, గవర్నమెంట్ ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుంది అంతే, పరిపాలన చూసుకుంటుంది అంతే. ఇంకా ఫ్యాక్టరీలు ఉత్పత్తి అంతా కూడా పెట్టుబడిదారులు క్యాపిటలిస్టులు చూసుకుంటారు. కానీ కమ్యూనిజంలో అలా కాదు. పరిశ్రమలన్నింటినీ జాతీయం చేసి అన్ని పరిశ్రమలు అన్ని వస్తువుల్ని ఉత్పత్తి చేసే బాధ్యతని గవర్నమెంటే తీసుకుని వాటిని ప్రజలకు అందించే బాధ్యతను కూడా తీసుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. ఇన్ మాగ్నెటోగోర్స్క్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ స్టీల్ ప్లాంట్ వాజ్ అచీవ్డ్ ఇన్ 3 years. అంటే మాగ్నెటోగోర్స్క్ అనేటువంటి ఒక టౌన్లో ఒక స్టీల్ ప్లాంట్ని రష్యా వాళ్ళు నిర్మించడం అనేటువంటిది జరిగింది. అంటే ఇనుము ఉక్కు తయారు చేసే కంపెనీ మనకి వైజాగ్లో ఉంది కదా స్టీల్ ప్లాంట్ అనేటువంటిది, ఇస్పాత్ నిగమ్ అంటాం కదా, అటువంటి స్టీల్ ప్లాంట్ని మరి రష్యాలో మాగ్నెటోగోర్స్క్ అనేటువంటి పట్టణంలో
కేవలం 3 సంవత్సరాలలో దాన్ని నిర్మించడం అనేటువంటిది జరిగిందనమాట. అంటే అంత పెద్దటి ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించడానికి దాదాపుగా 10 నుంచి 15 సంవత్సరాలు టైం పడుతుంది. కానీ రష్యాలో మాత్రం కేవలం 3 ఇయర్స్లోనే ఆ పరిశ్రమ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగిందనమాట. వర్కర్స్ లివ్డ్ హార్డ్ లైవ్స్ అండ్ ద రిజల్ట్ వాజ్ 550 స్టాపేజెస్ ఆఫ్ వర్క్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఎలోన్. అయితే ఈ పరిశ్రమని 3 సంవత్సరాల్లోనే కంగారుగా నిర్మించడం వలన ఆ పరిశ్రమల్లోని యంత్రాలు అనేటువంటివి సరైనటువంటి కాంబినేషన్ కుదరక ఆ పరిశ్రమలో ఉత్పత్తి అనేటువంటిది ఇది ఆ సంవత్సరంలో దాదాపుగా 550 సార్లు ఆగిపోవడం అనేటువంటిది జరిగిందంట. అంటే ఒక టైం తీసుకుని క్లారిటీగా ఆ ఇంజనీర్స్ అవన్నీ చూసుకుని 1 by 1 టైం తీసుకున్న నిర్మించుకుంటూ వెళ్తే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది, అయితే ఆ క్వాలిటీగా ఉంటుంది. అందువలన ఇదేమో అలా కాకుండా కంగారుగా పరిశ్రమని ఏర్పాటు చేసేయడంతో ఆ కాంబినేషన్ అనేటువంటిది కరెక్ట్గా కుదరగా, అంటే మిషన్స్ అనేటువంటివి కోఆర్డినేషన్ అనేటువంటిది కరెక్ట్గా జరగక దాదాపుగా 550 సార్లు అది ఫ్యాక్టరీ ఆగిపోవడం, ఉత్పత్తి ఆగిపోవడం అనేటువంటిది, ప్రొడక్షన్ ఆగిపోవడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ విధంగా రిజల్ట్ వాజ్ 550 స్టాపేజెస్ ఆఫ్ వర్క్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఎలోన్ అనమాట. ఆ విధంగా ఆగింది. నెక్స్ట్ హార్డ్ లివింగ్ కండిషన్స్. అదేవిధంగా ఆ పరిశ్రమల్లో పనిచేసేటటువంటి కార్మికులు చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులలో వర్క్ చేయడం, అంటే బాగా వేడి వాతావరణం, అదేవిధంగా కూర్చోవడానికి సరైనటువంటి కుర్చీలు లేకుండా, విశ్రాంతి గదులు లేకుండా, భోజనం చేయడానికి కూడా సరైనటువంటి ప్లేస్ లేకుండా, ఆ అనారోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఆ ఫ్యాక్టరీల్లో కార్మికులు పనిచేయవలసినటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడడం అనేటువంటిది జరిగిందనమాట. ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటిది. ఏ పోస్టర్ ఫ్రమ్ యుఎస్ఎస్ఆర్ డ్యూరింగ్ ద వరల్డ్ వార్ II సేయింగ్ మోర్ మెటల్ మోర్ వెపన్స్ అంటే ఎక్కువ మెటల్ అనేటువంటిది తయారు కావాలి, ఎక్కువ ఆయుధాలు అనేటువంటివి తయారు కావాలి అని చెప్పి ఇది మనకి తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు మనం యుద్ధంలో ఉపయోగించేటటువంటి ట్యాంకులు కానీ, గన్స్ కానీ, ఇవన్నీ మనకి ఏది తయారు చేయాలన్నా ఐరన్ అనేటువంటిది, ఇనుము అనేటువంటిది ఉండాలి. ఆ విధంగా ఈ ఇనుము ఉక్కు కర్మాగారాల్లో ఎక్కువ ఉక్కును తయారు చేసి, ఎక్కువ ఇనుమును తయారు చేసి, వాటితో ఎక్కువ ఆయుధాలు, యుద్ధాలలో ఉపయోగపడే ఆయుధాలని తయారు చేయాలి అని చెప్పి ఇక్కడ ఈ పోస్టర్ అనేటువంటిది మనకి తెలియజేస్తుంది అనమాట. అండ్ ఎక్స్టెండెడ్ స్కూల్ సిస్టమ్ డెవలప్డ్. అదేవిధంగా రష్యాలో కమ్యూనిజం వచ్చిన తర్వాత, స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా ఎడ్యుకేషన్ అందించాలి, చదువుని అందించాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ప్రతి ఊరిలోనూ పాఠశాలలు, స్కూల్స్ అనేటువంటివి ఏర్పాటు చేసి చక్కగా ప్రజలందరికీ ఎడ్యుకేషన్ అందించడం అనేటువంటిది జరిగిందనమాట. అండ్ అరేంజ్మెంట్స్ వర్ మేడ్ ఫర్ ఫ్యాక్టరీ వర్కర్స్ అండ్ పీజెంట్స్ టు ఎంటర్ యూనివర్సిటీ. అదేవిధంగా యూనివర్సిటీస్కి వెళ్ళి చదువుకోవడానికి కౌలు రైతుల కుటుంబాలు, కార్మికుల కుటుంబాలు, కర్షకుల కుటుంబాలకి కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ చదువుకునేటటువంటి విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇటువంటివన్నీ కూడా ఇచ్చి ఆ కాలేజీల్లోనూ యూనివర్సిటీల్లోనూ వాళ్ళు చదువుకోవడానికి కూడా ఏర్పాట్లు అనేటువంటివి స్టాలిన్ చేయడం అనేటువంటిది జరిగిందనమాట. క్రీచెస్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఫ్యాక్టరీస్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్. అదేవిధంగా క్రీచెస్ అనేటువంటివి అంటే వర్కింగ్ ఉమెన్ ఉంటారు, అంటే కార్మికులు, ఫ్యాక్టరీల్లోనూ వాటిల్లోనూ పనిచేసే మహిళలు ఉంటారు. ఆ మహిళలకి మరి వివాహం అయిన తర్వాత పిల్లలు ఉంటారు కాబట్టి, చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి, అంటే 0 నుంచి 5 years లోపు వయసు ఉన్న పిల్లలకి మరి తప్పనిసరిగా తల్లిదండ్రుల యొక్క అవసరం ఉంటుంది కాబట్టి ఇది అటువంటి పిల్లల కోసం అని చెప్పేసి క్రీచెస్ అంటే మనకి ఇక్కడ మనం చూడండి, మన ఏరియాలో అంగన్వాడీ బళ్ళు అంటాం చూడండి, అటువంటివి అనమాట. అంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ వేసి అక్కడ
ఆ ఎడ్యుకేషన్ నేర్పించడం, ఆటలు ఆడించడం ఇటువంటివి చేస్తూ ఉంటారనమాట. మనకి అంగన్వాడీ బడిలో ఆయాలు ఏ విధంగా అయితే పిల్లల్ని ఆడిస్తూ ఏబిసిడీలు నేర్పుతూ ఉంటారో అదేవిధంగా ఈ క్రీచర్స్లో అంటే మరి మదర్ ఏమో ఫ్యాక్టరీకి వెళ్ళిపోవాలి, పని చేసుకోవాలి. మరి ఈ బాబు గురించి 1 సంవత్సరం 2 సంవత్సరాల వయసు ఉన్న చిన్న బాబు గురించి ఆవిడ ఉద్యోగాన్ని వదిలేసి ఇంట్లో ఉండలేరు. సో అందుకోసం అని చెప్పేసి ఈ వర్కింగ్ ఉమెన్స్ కోసం ఈ క్రీచర్స్ అనేటువంటివి అంటే శిశు శిక్షణాలయాలు అని మనం చెప్పుకోవచ్చు, లేదా మన విలేజెస్లో ఉండే అంగన్వాడీ బడులు లాంటివి అనమాట. అటువంటి వాటిని ఏర్పాటు చేసి మరి అందులో ఆ శిశువుల్ని ఉంచి మరి ఫ్యాక్టరీకి వెళ్ళే సమయంలో ఆ క్రీచర్స్లో తమ పిల్లవాడిని వదిలివేసేవారు. ఫ్యాక్టరీకి వెళ్ళి వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్రీచర్స్లోంచి తమ పిల్లవాడిని తీసుకుని ఇంటికి వచ్చేయడం అనేటువంటిది జరిగేదన్నమాట. ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. చీఫ్ పబ్లిక్ హెల్త్ కేర్ వాజ్ ప్రొవైడెడ్. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ కేర్ అంటే ప్రజల యొక్క ఆరోగ్యం కోసం పబ్లిక్ హెల్త్ కేర్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగిందనమాట. అంటే తక్కువ ఖర్చుతో వైద్యాన్ని పొందడం. ఇప్పుడు చూడండి, మనకి కరోనా వైరస్ అనేటువంటిది చాలా తీవ్రంగా వస్తుంది. అదే కరోనా వైరస్కి మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా తక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఒక 50,000 లోపులోనే మనకి డబ్బులు ఖర్చు అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అదే ప్రైవేట్ హాస్పిటల్కి మనం వెళ్ళినట్లయితే 5 లక్షల నుంచి 6 లక్షల నుంచి వాళ్ళ ఇష్టం, మినిమం 5 lakhs నుంచి వాళ్ళు ఎంతవరకు దోచేస్తున్నారంటే అంతవరకు దోచేస్తున్నారనమాట. అలా కాకుండా రష్యాలో కూడా ఏం చేశాడంటే ప్రజలందరికీ వైద్యం అందుబాటులో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో చీఫ్ పబ్లిక్ హెల్త్ కేర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే తక్కువ ఖర్చుతోటే ప్రజలకి ఆరోగ్యాన్ని, వైద్యాన్ని వాళ్ళు అందించడం అనేటువంటిది జరిగిందనమాట. మనకు కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పేరుతో ప్రజలందరికీ కూడా 1000 రూపాయలు దాటిందంటే చాలు దాన్ని ఉచితంగా అందించడానికి మన గవర్నమెంటు కృషి చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. హెల్త్ పరంగా చాలా మంచి ప్రోగ్రెస్ అనేటువంటిది మనకి ప్రజలందరికీ మన గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. మోడల్ లివింగ్ క్వార్టర్స్ వర్ సెటప్ ఫర్ వర్కర్స్. అదేవిధంగా ఆ పరిశ్రమల్లో, ఫ్యాక్టరీల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా క్వార్టర్స్ అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఉండడానికి అవసరమైన ఇళ్ళు అనమాట. ఆ క్వార్టర్స్ ఇప్పుడు చూడండి, మీరు రాజమండ్రిలో రైల్వే స్టేషన్ పక్కన చూస్తుంటారు, రైల్వే క్వార్టర్స్ అని ఉంటాయి. అంటే రైల్వే స్టేషన్లో, రైల్వేల్లో పనిచేసేవాళ్ళు మరి వేరే సొంత ఇల్లు కట్టుకోక్కర్లేదు, అద్దెకి ఇల్లు తీసుకోక్కర్లేదు. అక్కడే వాళ్ళకి క్వార్టర్ ఉంటుంది. ఆ క్వార్టర్లోనే వాళ్ళ కుటుంబానికి నివాసం ఉండడానికి క్వార్టర్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఆ విధంగా మోడల్ లివింగ్ క్వార్టర్స్ ఫర్ సెటప్ ఫర్ వర్కర్స్కి ఆ ఫ్యాక్టరీ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లోనే వాళ్ళకి నివాసానికి అవసరమైనటువంటి గృహాలను నిర్మించి ఆ కార్మికులకి ఆ క్వార్టర్స్ అనేటువంటివి ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. క్రీసెస్ ఇన్ ఫ్యాక్టరీస్. అదేవిధంగా ఫ్యాక్టరీస్లో ఆ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అవసరమైనటువంటి క్రీచర్స్ అనేటువంటివి శిశు శిక్షణాలయాలు లేదా అంగన్వాడీ బడులు అని చెప్పుకోవచ్చు అనమాట. అటువంటి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి క్రీచర్స్లో ఒక దాని ఫోటో మనకి ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. తర్వాత USSR అచీవ్డ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఆల్ ఇట్స్ సిటిజన్ అండ్ వాజ్ ఏబుల్ టు ఇంప్రూవ్ దే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ సబ్స్టెన్సివ్లీ. అదేవిధంగా USSR సాధించిన మరొక అత్యద్భుతమైన విషయం ఏంటంటే చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ నిరుద్యోగి అంటూ ఎవడు ఆ దేశంలో లేడు. స్టాలిన్ కాలంలో అనేక పరిశ్రమలను వాటిని నెలకొల్పి మరి నిరుద్యోగం అనేది లేకుండా చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అందించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మన ఇండియాలో ఉన్నాం అనుకోండి, ఎంతో నిరుద్యోగిత అనేటువంటిది ఉంది. ఎంతోమంది చదువుకుంటున్నారు. వాళ్ళలో కొంతమంది మాత్రమే ఉద్యోగాలు పొందగలుగుతున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా మళ్ళీ బయట వేరే ప్రైవేట్ వర్కులు, ప్రైవేట్ జాబులు చేసుకోవడమే తప్పిస్తే ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళ యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్న వాళ్ళ యొక్క సంఖ్యము
చాలా ఎక్కువగా ఉండడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. కానీ రష్యాలో స్టాలిన్ కాలంలో నిరుద్యోగత అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది లేనే లేదు. ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనమాట. అందరికీ ఉద్యోగాలు కల్పించడంతో ప్రజల యొక్క పరిస్థితి అనేటువంటిది చాలా అభివృద్ధి చెందడం జరిగింది. ఆర్థికంగా అంటే ఉద్యోగం అనేటువంటిది ఉంటే నెల నెల మనకి శాలరీ వస్తుంది, మనకి ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి చాలా తక్కువగా ఉంటాయన్నమాట. అందువలన ఈ ఉద్యోగాలు పొంది ప్రజలందరూ కూడా ఆర్థికంగా ఒక మంచి పొజిషన్కి వాళ్ళు వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఇట్ ఆల్సో మేనేజ్డ్ టు యూనివర్సలైజ్ లిటరసీ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్. అదేవిధంగా యూనివర్సిటీ లిటరసీ అనేటువంటిది దేశ ప్రజలలో అక్షరాస్యత శాతాన్ని అంటే చదువుకున్న వాళ్ళ యొక్క శాతాన్ని బాగా పెంచడం అనేటువంటిది జరిగిందనమాట. అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే 1 to 5th క్లాసులని మనం ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటాం కదా, ప్రైమరీ స్కూల్ అంటాం. 1 to 5th క్లాస్ మీరు ఎక్కడెక్కడో చదువుకుంటారు. అదే తాపేసిన వాళ్ళు తాపేసిన చదువుకుంటారు, ఇప్పనపాడు వాళ్ళు ఇప్పనపాడులో చదువుకుంటారు. ఎక్కడికక్కడే ఉంటాయి ఆ స్కూల్స్. 1 to 5th వాటిని ప్రైమరీ స్కూల్స్ అంటాం. మీరు చదువుకునే స్కూల్ని హై స్కూల్ అని చెప్పి పేర్కొంటారు. 6 to 10 ఉంటుంది. ఈ విధంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా అందరికీ అందుబాటులోకి తీసుకురావడం అనేటువంటిది జరిగిందనమాట. బిలియన్స్ లాస్ట్ అట్ స్టాక్స్ క్రాష్. అదేవిధంగా 1929లో మనం చెప్పుకున్నాం గ్రేట్ డిప్రెషన్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది అని చెప్పేసి మనం అనుకున్నాం అనమాట. ఈ గ్రేట్ డిప్రెషన్ అనేటువంటిది అమెరికాలో స్టాక్ మార్కెట్ కొలాప్స్ అవడంతో స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. ప్రీషియస్లీ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద వెస్ట్రన్ వరల్డ్ బిగన్ టు ఫేస్ ద గ్రేట్ డిప్రెషన్. ఫ్యాక్టరీస్ క్లోజ్డ్ డౌన్, థౌజండ్స్ ఆఫ్ పీజెంట్స్ ఫౌండ్ దేర్ ప్రైసెస్ ఆఫ్ దేర్ గూడ్స్ క్రాషింగ్ డౌన్. అదేవిధంగా ఇప్పుడు అంటే 1929 ఆ సందర్భంలో రష్యాని తప్పించి మిగిలిన వెస్ట్రన్ కంట్రీస్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే పరిశ్రమలన్నీ కూడా మూతపడిపోయినాయి, పెట్టుబడి లేక ఇతర కారణాల వలన మూతపడిపోయినాయి. థౌజండ్స్ ఆఫ్ పీజెంట్స్ అంటే కౌలు రైతులు అగ్రికల్చర్ పండించినటువంటి పంటలు పండించినటువంటి ఆ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పండించినటువంటి పంటకి సరైనటువంటి గిట్టుబాటు ధర లభించక, వాళ్ళ పంటలకి ధరలు లభించక వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకి లోనవడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ విధంగా వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా ఎన్నో ఇబ్బందులు పడి 1929 గ్రేట్ డిప్రెషన్ సమయంలో అనమాట. కానీ రష్యా మాత్రం ఈ గ్రేట్ డిప్రెషన్ నుంచి తప్పించుకుంది. ఎందుకంటే రష్యాలో మొత్తం అన్ని వస్తువుల్ని ప్రభుత్వమే తయారు చేస్తుంది. అన్ని పరిశ్రమలు కూడా ప్రభుత్వం దగ్గరే నడవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అందువలన అలాగే ఈ రష్యా వాళ్ళు తమకి ఏ వస్తువులు కావాలో అన్ని వస్తువుల్ని తమ దేశంలో తమ ప్రభుత్వమే తయారు చేసింది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేది బాగా తక్కువ. అలాగే వీళ్ళ దేశంలో తయారైన వస్తువుల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసేది కూడా తక్కువ అనమాట. అందుకని వీళ్ళు ఆ డిప్రెషన్ నుంచి తప్పించుకోవడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే వీళ్ళకి అవసరమైన వస్తువులన్నీ వీళ్ళ దేశంలోనే తయారవుతున్నాయి, వేరే దేశం నుంచి ఏం రావక్కర్లేదు. అలాగే వీళ్ళు తయారు చేసుకున్న వస్తువులన్నీ వీళ్ళ దేశంలోనే అమ్ముడవుతున్నాయి, వేరే దేశానికి పట్టుకెళ్ళి ఏమీ అమ్ముకుంటలేదు. సో అందువలన వీళ్ళు ఆ డిప్రెషన్ నుంచి వీళ్ళు తప్పించుకోవడం అనేటువంటిది రష్యా వాళ్ళు జరిగిందనమాట. మరి ఆ సమయంలో గ్రేట్ డిప్రెషన్ సమయంలో తినడానికి తిండి లభించక మరి ఎంతో ఇబ్బంది పడ్డాం. USSR was able to escape the effect of the depression because it was not integrated with the international market and a planned economy. ఇక్కడ ఫోటోలో చూస్తున్నటువంటి వాళ్ళు ఒక కుటుంబ సభ్యులు తినడానికి ఆహారం లేక, భోజనం లేక, డబ్బులు లేక చాలా నిరాశమైనటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు అక్కడ ఫోటోలో మనకి కనిపించడం అనేటువంటిది, ఆకలి దప్పులతో మనకి వాళ్ళు కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే USSR అనేటువంటిది మాత్రం గ్రేట్ డిప్రెషన్ నుంచి ఎస్కేప్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే డిప్రెషన్ అనేటువంటిది రష్యాని తాకలేదు, ఇతర దేశాలన్నింటిలోనూ గ్రేట్ డిప్రెషన్ వలన పరిశ్రమలు మూతపడిపోవడం, అందులో పనిచేసే ఉద్యోగస్తులకి ఉద్యోగాలన్నీ పోవడం, వ్యవసాయదారులు పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర లేకపోవడం,
ఇటువంటి వాటి కారణంగా ప్రజలందరి యొక్క ఆర్థిక పరిస్థితి తలకిందులవడం అనేటువంటిది జరిగిందనమాట. నెక్స్ట్, ఎమన్ రాయ్, ఠాగూర్, నెహ్రూ వర్ ఇన్స్పైర్డ్ బై ఇట్ ఈవెన్ దో దే డిడ్ నాట్ అగ్రీ విత్ మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ కమ్యూనిజం లైక్ సపరేషన్ ఆఫ్ అపోజిషన్ పొలిటికల్ పార్టీస్. అదేవిధంగా ఈ రష్యాలో వచ్చినటువంటి కమ్యూనిస్ట్ విధానాల పట్ల మరి బాగా ఆకర్షితులైనటువంటి భారతీయులు ఈ ముగ్గురు అనమాట. అందులో ఫస్ట్ ఫోటోలో ఉన్నటువంటి ఆయన ఎమన్ రాయ్ గారు. నెక్స్ట్ ఫోటోలో ఉన్నటువంటి ఆయన మీ అందరికీ బాగా తెలిసినటువంటి వారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఎందుకంటే మనం రోజు అసెంబ్లీలో మనం పాడుకునేటువంటి జనగణమన గీతాన్ని రచించినటువంటి వ్యక్తి, మన భారతదేశానికి తొలి నోబెల్ బహుమతి మరి సంపాదించినటువంటి వ్యక్తిగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మనందరికీ కూడా తెలుసు. నెక్స్ట్ ఉన్నటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు కూడా మీ అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు అనమాట. వీళ్ళు ముగ్గురు కూడా కమ్యూనిజం పట్ల బాగా ఆకర్షితులు కావడం అనేటువంటిది జరిగిందనమాట. కమ్యూనిస్ట్ సిద్ధాంతాల పట్ల వీళ్ళు బాగా ఆకర్షితులు అవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. జార్జ్ ఆర్వెల్ wrote this famous satire Animal Farm to highlight how the ideas of Russian Revolution were compressed in USSR. అదేవిధంగా యానిమల్ ఫామ్ అనేటువంటి ఒక గ్రంథాన్ని ఈ జార్జ్ ఆర్వెల్ అనేటువంటి ఆయన రచించడం అనేటువంటిది జరిగిందనమాట. ఆనాటి పరిస్థితుల గురించి ఆయన ఇలా ఒక వ్యంగ్య నాటకం అనమాట, వ్యంగ్య నాటకం యానిమల్ ఫామ్ అనేటువంటి ఒక వ్యంగ్య నాటకాన్ని ఆయన రచించడం అనేటువంటిది జరిగిందనమాట. ఒక్క నిమిషం, ఫైల్ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది. ఓకే, యానిమల్ ఫామ్ అనేటువంటి వ్యంగ్య నాటకాన్ని అయినా రచించడం జరిగింది. సెంట్రల్ ఆసియా ఆఫ్ ద అక్టోబర్ రెవల్యూషన్ వ్యూస్. అదేవిధంగా అక్టోబర్ రెవల్యూషన్ మనం కమ్యూనిస్ట్ విప్లవంలో భాగంగా వచ్చినటువంటి రెండవ విప్లవం మనం చూడడం అనేటువంటిది జరిగిందనమాట. ఎమన్ రాయ్ హూ ప్లేడ్ యాన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కొమింటాన్, యాన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సెట్ టు ప్రమోట్ కమ్యూనిస్ట్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్. అదేవిధంగా రష్యాలోనే కాకుండా ప్రపంచంలో వివిధ దేశాలలో కూడా కమ్యూనిస్ట్ విప్లవాన్ని సాధించాలి అనేటువంటి లక్ష్యంతో ఏర్పాటైనటువంటి సంస్థ కొమింటర్న్ అనమాట. కొమింటర్న్ అనేటువంటి సంస్థని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అందులో కీ రోల్, ముఖ్యమైనటువంటి పాత్రని మన భారతీయుడైనటువంటి ఎమన్ రాయ్ గారు పోషించడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా కొమింటర్న్ అనేటువంటి సంస్థ దేనికోసం ఏర్పడిందయ్యా అంటే ప్రపంచంలో ఇతర దేశాలలో కూడా కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాలని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అది ఏర్పడడం అనేటువంటిది జరిగిందనమాట. దాని ఏర్పాటులో నిర్వహణలో ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఈ ఎంఎన్ రాయ్ అనేటువంటి ఆయన అనమాట. తర్వాత క్వశ్చన్స్ నోట్స్లో వస్తాయి, చూద్దరు కానీ మీరు. గ్రేట్ డిప్రెషన్ గురించి 1929లో వచ్చినటువంటి గ్రేట్ డిప్రెషన్ గురించి మనం అమెరికాలో స్టాక్ మార్కెట్ పతనం అవడంతో ఈ గ్రేట్ డిప్రెషన్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగిందనమాట. ఆ తర్వాత మరి అందులో ఆహార పదార్థాల కోసం ప్రజలందరూ కూడా లైన్లో నిల్చోవడం, అదేవిధంగా మేము కూడా వర్క్ చేస్తాం, పని చేస్తాం అనేటువంటి బోర్డులు మెడలో వేసుకుని తిరగడం, ఇటువంటివన్నీ జరిగినాయి. ది గ్రేట్ డిప్రెషన్ బిగిన్ ఇన్ 1929 అండ్ లాస్ట్ ఇన్ 1939. 1929లో స్టార్ట్ అయింది, 39లో ఎండ్ అవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. యాజ్ మెనీ యాజ్ 25% అమెరికన్స్ వర్ అన్ఎంప్లాయిడ్ అండ్ నియర్లీ 33% ఇన్ మెనీ అదర్ కంట్రీస్. అదేవిధంగా అమెరికాలో అయితే ప్రతి 100 మందిలోనూ 25 మంది ఉద్యోగాలు పోయినాయి. అంటే 100 మంది ఉద్యోగస్తుల్లో 25 మంది ఉద్యోగాలు అనేటువంటివి కోల్పోవడం జరిగిందనమాట. 25 మంది, ప్రతి 100 మందిలోనూ 25 మంది చొప్పున 25 మంది ఉద్యోగాలని కోల్పోవడం జరిగింది.
ఇతర దేశాల్లో అయితే 33% వరకు కూడా ఉద్యోగాల్ని కోల్పోవడం అనేటువంటిది జరిగిందనమాట. ద గ్రేట్ డిప్రెషన్ హ్యాడ్ devastating social consequences, sharply increasing poverty, desolation, homelessness. అదేవిధంగా ఈ డిప్రెషన్ అనేటువంటి దాని టైంలో చాలా పేదరికం అనేటువంటిది చాలా విచ్చలవిడిగా పెరిగింది. ఎందుకంటే ప్రతి 100 మందిలో 25 మంది 33 మంది ఉద్యోగాలు కోల్పోయారని మనం చెప్పుకున్నాం. అలాగే రైతులు పండించిన పంటలకి కానీ కూరగాయలకి కానీ వీటికి కూడా సరైనటువంటి ధర అనేటువంటిది లభించలేదన్నమాట. అదేవిధంగా హోమ్లెస్నెస్, అదేవిధంగా ప్రజలకి ఇళ్ళు లేకపోవడం, నివసించడానికి ఇళ్ళు అనేటువంటి లేకపోవడం అనేటువంటివి మనకి ఇక్కడ ఈ సమయంలో ఒకసారి ఫైల్ మిస్ అయింది, ఒక్క నిమిషం ఉండండి, వస్తాను. అదే ఇది చూడు, కొట్టు నెంబర్ ఎంత? నెంబర్ 1430. పక్కన పెడితే పోతుంది. ఓకే, ఈ విధంగా చాలామంది ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉండడం జరిగింది. జేఎం కీన్స్ ఆర్గ్యూడ్ దట్ ద స్టేట్ హ్యాస్ ఏ కమర్షియల్ రోల్ టు ప్లే ఇన్ కీపింగ్ ద ఎకానమీ గోయింగ్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిల్స్ టు ఇంటర్వీనియన్స్ ఎఫెక్టివ్లీ ఇట్ క్యాన్ లీడ్ టు సిచ్యువేషన్స్ ఆఫ్ డిప్రెషన్. ఈ జేఎం కీన్స్ అనేటువంటి జానీ మేనార్డ్ కీన్స్ అనమాట. ఈయన ఈ గ్రేట్ డిప్రెషన్ని తొలగించాలి అంటే, ఇక్కడ డిప్రెషన్ అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే అమెరికాలో స్టాక్ మార్కెట్ పడిపోయింది. అంటే స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? పరిశ్రమల్లో పెట్టుబడి తగ్గిపోయింది. పెట్టుబడి తగ్గిపోయినప్పుడు పరిశ్రమ ఏమవుతుంది? మూతపడుతుంది. పరిశ్రమ మూతపడినప్పుడు ఏమవుతుంది? ఉద్యోగస్తులందరూ ఉద్యోగాన్ని కోల్పోతారు. మరి ఉద్యోగస్తులు ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు ఏమవుతుంది? వాళ్ళ ఆదాయం తగ్గిపోతుంది. వాళ్ళ ఆదాయం తగ్గిపోయినప్పుడు వాళ్ళు కొనే వస్తువులు కూడా తగ్గిపోతాయి. అంటే ఉద్యోగం ఉందనుకో, ఒక సైకిల్ కొనుక్కుంటాడు, మోటార్ సైకిల్ కొనుక్కుంటాడు, ఒక కారు కొనుక్కుంటాడు, ఒక ఏసీ కొనుక్కుంటాడు, ఒక ఫ్రిడ్జ్ కొనుక్కుంటాడు, ఒక వాషింగ్ మిషన్ కొనుక్కుంటాడు. అదే ఉద్యోగం లేదనుకోండి, ఓన్లీ తిండి గింజలే కొనుక్కుంటాడు, ఇంక రెండోది ఏది కొనలేడు. సో అందుకని ఈ గ్రేట్ డిప్రెషన్ రావడం, పరిశ్రమల పెట్టుబడి తగ్గిపోవడం, పరిశ్రమలు మూతపడడం, అందులో పనిచేసే వాళ్ళు ఉద్యోగాలు కోల్పోవడం, ఉద్యోగాలు పోవడంతో వీళ్ళు ఏ వస్తువుల్ని కొనలేకపోవడం, వస్తువులు కొనలేకపోయినప్పుడు ఏమవుతుంది? ఆ వస్తువులు తయారు చేసే కంపెనీలు మూతపడిపోతాయి. ఇప్పుడు మనం ఏసీలు కొంటున్నాం, ఉద్యోగం ఉంది కాబట్టి, జీతం వస్తుంది కాబట్టి ఏసీలు కొనగలుగుతాం. చాలామందిలో ఉద్యోగాలు పోయినప్పుడు మనం ఏం చేస్తాం? ఏసీ కొనాలంటే కొనలేము ఇంకా. సో ఏసీ తయారు చేసే కంపెనీ వాడు ఉత్పత్తి తగ్గించేసుకోవాలి. ఉత్పత్తి తగ్గించేయాలంటే కొంతమంది ఉద్యోగస్తులను బయటికి గెంటేయాలి. మళ్ళీ వాళ్ళు నిరుద్యోగులు అయిపోతారు. వాళ్ళ వస్తువులు కొనటం మానేస్తారు. ఇంకా వస్తువులకి డిమాండ్ ఇంకా తగ్గిపోద్ది. మరొక కంపెనీ మూతపడుతుంది. ఆ ఉద్యోగస్తులు బయటకు వచ్చేస్తారు. వాళ్ళ జీతాలు పోతాయి. వాళ్ళ వస్తువులు కొనడం మానేస్తారు. మరొక కంపెనీ మూతపడిపోద్ది. ఇది ఒక చైన్ లాగా అలాగా ఆర్థిక వ్యవస్థని తుడిచిపెట్టేస్తుంది అనమాట. అందుకని జేఎం కీన్స్ ఏమన్నాడంటే, ప్రభుత్వమే వ్యయం చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము ప్రజలకి దగ్గర డబ్బు ఉండే విధంగా చేయాలి. ప్రభుత్వం ప్రజల దగ్గర డబ్బు ఉండే విధంగా చేయాలి. అప్పుడు కానీ ఈ ఆర్థిక విచ్ఛిన్నం నుంచి మనం బయటికి వెళ్ళాం. ఈ గ్రేట్ డిప్రెషన్ని తొలగించి మనం ముందుకు వెళ్ళాలి అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది పెంచాలి. ప్రభుత్వమే ధనం ప్రజలకి అందుబాటులో, మనకు దగ్గర డబ్బు ఉందనుకోండి, వస్తువులు కొన్నామంటే ఆ వస్తువులు గల కంపెనీ వాడు ఏం చేస్తాడు? ఇంకా కంపెనీ పెద్దది చేస్తాడు. ఇంకో 10 మంది ఉద్యోగస్తులకు ఉద్యోగం ఇస్తాడు. ఆ ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ జీతాలు వస్తున్నాయి కాబట్టి, డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు వస్తువులు కొనడం మొదలు పెడతారు. సో మళ్ళీ వస్తువులకి ఇంకా డిమాండ్ పెరుగుతుంది. దాంతో ఆ కంపెనీలు ఇంకా డెవలప్ అవుతాయి. మరి కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు వస్తువులు కొనడం మొదలు పెడతారు. మొదలు పెడితే ఇంకా కంపెనీలు డెవలప్ అయ్యి ఇంకొంతమందికి ఉద్యోగాలు ఇస్తూ ఉంటాయి. అదే అప్పర్ సర్కిల్ అలా వెళ్తూ ఉంటుంది. సో ముందు ప్రజల చేత వస్తువులు కొనిపించాలి.
ప్రజల చేత వస్తువులు కొనిపించాలంటే ప్రజల దగ్గర డబ్బులు లేవు. సో గవర్నమెంటే ప్రజలకి డబ్బులు ఇవ్వాలి. ఇటువంటి పరిస్థితుల్లో అర్థమాట కాదు, ఇటువంటి పరిస్థితుల్లో గవర్నమెంటే ప్రజలకి డబ్బులు అనేటువంటివి ఇవ్వాలి. అప్పుడు ఆ డబ్బులతో ప్రజలు ఏదో వస్తువులు కొంటారు. సో డిమాండ్ పెరుగుతుంది వస్తువులకి, కంపెనీలు డెవలప్ అవుతాయి, కంపెనీ ఎక్స్టెండ్ చేస్తారు, మరికొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, అందులో మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది. అలాగా ఒక సర్కిల్ లాగా ముందుకు వెళుతుంది. లేదు అంటే ఈ పరిస్థితి ఇలా వెనక్కిపోతుందే కానీ ముందుకు వెళ్ళేది ఉండదు. కాబట్టి గవర్నమెంట్ డబ్బులు అవసరమైతే కొత్తగా డబ్బుల్ని ప్రింట్ చేసేసి ప్రజలకు అందించేస్తే అప్పుడు ఆ ప్రజలు ఆ డబ్బుతో వస్తువుల్ని కొనుక్కుంటారు. ఆ తర్వాత సర్కిల్ అనేటువంటిది అప్పర్ సర్కిల్ రొటేట్ అయ్యి ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది డెవలప్ అవుతుంది అని చెప్పి ఈ జేఎం కీన్స్ అనేటువంటి ఆయన చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట. రూజ్వెల్ట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ అనౌన్స్డ్ ద న్యూ డీల్ పాలసీ. అదేవిధంగా ఈ గ్రేట్ డిప్రెషన్ని ఎదుర్కోవడానికి, ప్రజలకి డబ్బులు అందించడానికి అమెరికా అధ్యక్షుడైనటువంటి రూజ్వెల్ట్ అనేటువంటి ఆయన న్యూ డీల్ పాలసీని తీసుకురావడం జరిగింది. ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఆయనే రూజ్వెల్ట్ అనమాట. ఈ న్యూ డీల్ పాలసీ అనేటువంటి దాన్ని ఈయన తీసుకురావడం అనేటువంటిది జరిగిందనమాట. తర్వాత ఇది క్వశ్చన్ మీకు నోట్స్లో ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు నోట్స్లో వస్తాయి, అప్పుడు మీరు చూద్దరు. కానీ తర్వాత వెల్ఫేర్ స్టేట్ ఫంక్షన్స్ ఓట్ మాత్రం మీరు ఇక్కడ చూడండి. ఈ క్వశ్చన్ అస్తమాటు వస్తుంది. ఈ వెల్ఫేర్ స్టేట్ ఫంక్షన్ అనేటువంటి దాంట్లో ఒకటి మిడ్ డే మీల్ ప్రోగ్రామ్. మీ అందరికీ కూడా స్కూళ్ళలో మధ్యాహ్న భోజన పథకం అనేటువంటిది అందరికీ ఉచిత భోజనం అనేటువంటిది గవర్నమెంట్ అందించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మధ్యకాలంలోనే కొత్త గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ అందరికీ చిక్కీ అనేటువంటిది, అప్పుడప్పుడు రైసు, మరి తర్వాత మరి రకరకాల కొత్త ఐటమ్స్, కోడిగుడ్డు అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగిందనమాట. తర్వాత ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, ప్రస్తుతం మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా మరి 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకి పెన్షన్ నెల పెన్షన్ అనేటువంటిది ఇప్పుడు 2250 రూపాయల పెన్షన్ అనేటువంటిది ప్రస్తుతానికి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే సబ్సిడీస్ ఆన్ ఎల్పిజి, మనకు చూడండి గ్యాస్ బండ్ ఉంటుంది కదా, గ్యాస్ మనం కొనుక్కుంటాం, తర్వాత సబ్సిడీ వచ్చి ఎక్కడ పడుతుంది, మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. మనం ముందు డబ్బులు ఇచ్చేస్తాం, డబ్బులు ఇచ్చేసిన తర్వాత మనకు ఆ గ్యాస్ బండ్కి ఎంత అయితే సబ్సిడీ ఉందో 150 లేకపోతే 100 200 సబ్సిడీ ఎంత అయితే అంత వచ్చి మన బ్యాంక్ అకౌంట్లో పడడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే అగ్రికల్చరల్ ఇన్పుట్స్ అనేటువంటివి, అదేవిధంగా వ్యవసాయ సంబంధమైనటువంటి పరికరాలు ఉంటాయి, చాలా మిషన్స్, వాటిని మరి తక్కువ రేటుకే గవర్నమెంట్ అనేటువంటిది అందించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే పెస్టిసైడ్స్ అంటే పురుగు మందులు అనమాట. మన పొలాల్లో వివిధ రకాలైనటువంటి పురుగుల నివారణ కోసం ఈ పెస్టిసైడ్స్ అనేటువంటి వాటిని మనం ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ హౌసింగ్ స్కీమ్స్ ఫర్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్, అదేవిధంగా పట్టణాలలోనూ గ్రామాలలోనూ ఉన్నటువంటి పేద ప్రజల కోసం మరి ఇళ్ళు నిర్మించడం, అంటే పేద ప్రజలకి హౌసింగ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది గవర్నమెంట్ చేస్తూ ఉందన్నమాట. పేద ప్రజలకి ఇళ్ళు మంజూరు చేసి గవర్నమెంటే నిర్మించి ఇవ్వడం అనేటువంటిది చేస్తూ ఉందన్నమాట. అలాగే ప్రొవైడింగ్ ఫుడ్ సెక్యూరిటీ, ప్రజలందరికీ కూడా సరైన ఆహారం అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం మనకి కోటా అనేటువంటిది మీకు తెలుసు కదా, కోటాకి వెళ్ళి బియ్యము, చక్కెర ఇవన్నీ మీరు తెచ్చుకుంటూ ఉంటారు కదనమాట. దాన్ని పబ్లిక్ పీడిఎస్ సిస్టమ్ అంటారనమాట, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని చెప్పేసి పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా పీడిఎస్ ద్వారా మనకి ఫుడ్ సెక్యూరిటీ అనేటువంటిది అందించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ స్కీమ్ అనేటువంటిది అనమాట. ఇది కూడా మీ అమ్మగారు నాన్నగారు బోధు పనులు అంటారు కదా, బోధులు తవ్వడానికి అది వెళ్తూ ఉంటారు కదా, అదనమాట. ఆ పనికి సంబంధించిన ఆ పథకం పేరు ఏంటంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేటువంటి పేరుతోటి సెంట్రల్ గవర్నమెంట్ ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. రైట్ టు ఎడ్యుకేషన్, పిల్లలందరికీ కూడా ఉచితంగా విద్యని 1 to 10th క్లాస్ ఉచితంగా విద్యను అందించడానికి గవర్నమెంట్ స్కూల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది.
పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా కోటా గురించి, అది రైట్ టు ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ప్రభుత్వ కార్యాలయాల నుంచి కానీ మనకి ఏవైనా సమాచారం కావాలంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మనం ఆ సమాచారాన్ని మనం సేకరించుకోవచ్చు అన్నమాట. స్కాలర్షిప్స్ ఫర్ పూర్ స్టూడెంట్స్, అదేవిధంగా పేద పిల్లలు ఉంటారు, వాళ్ళు చదువుకోవడానికి మరి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మరి పేద పిల్లలకి అంటే ఎస్సీ ఎస్టీ వర్గాలకి చెందినటువంటి వాళ్ళకి మరి గవర్నమెంట్ అనేటువంటిది స్కాలర్షిప్ వేయడం, అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఉంది కదా మరి ఇంజనీరింగ్ కాలేజీల్లో వాటిల్లోనూ మీరు ఫీజు కట్టనవసరం లేకుండానే గవర్నమెంటే ఫీజు చెల్లించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ విధంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి వెల్ఫేర్ స్టేట్ డ్యూటీస్ అనేటువంటివి మనకి అనేకమైనటువంటి గవర్నమెంట్స్ అనేటువంటివి చేస్తూ ఉన్నాయి. ఈ 1929 వచ్చినటువంటి గ్రేట్ డిప్రెషన్లో ఇటువంటివన్నీ గవర్నమెంట్స్ అనేటువంటివి చేయడం జరిగింది. తద్వారా కొంత డెవలప్మెంట్ వచ్చింది. నెక్స్ట్ ఈ రోజుకి ఇంతటితో ముగిస్తున్నాను. రేపు మనం రైజ్ ఆఫ్ నాజిజం ఇన్ జర్మనీలో హిట్లర్ యొక్క మరి పునరుద్ధానం గురించి, అది ఆయన ఏ విధంగా జర్మనీ అధ్యక్షుడయ్యాడు, అయిన తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం వరకు అతని యొక్క చర్యల కారణంగా రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. ఆ తర్వాత అతని యొక్క కాలంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనల గురించి మనం రేపటి లెసన్లో మనం చూద్దాం. పార్ట్ 3లో చూద్దాం. పార్ట్ 1 పార్ట్ 2 ఇక్కడికి కంప్లీట్ అయినాయి. రేపు పార్ట్ 3లో జర్మనీలో అధికారంలోకి వచ్చినటువంటి హిట్లర్ గురించి మనం రేపు చూద్దాం. ఓకే స్టూడెంట్స్, గుడ్ బై.